కడప జిల్లా అన్నమయ్య జిల్లాలోని వేంపల్లి దాని పరిసర మండలాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వేంపల్లి మండలంలోని కుర్మానపల్లి గ్రామానికి చెందిన పొలాలను సందర్శించి నష్టాన్ని పరిశీలించారు. అయితే ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు, రైతులు మరియు కాంగ్రెస్ నాయకులు ఆయనతో ఉన్నారు. తులసిరెడ్డి మాట్లాడుతూ రైతులు ఒకవైపు ప్రభుత్వ పనితీరుతో మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ అధికారి శివశంకర్ రెడ్డి, ఏఓ సురేఖ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా దీనావస్థలో ఉంది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరొక వైపు ప్రభుత్వ వైపరీత్యాలు, ఈ రెండు కలిసి రైతు అల్లాడిపోతా ఉన్నారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లి మండలం కుమ్మరాంపల్లె గ్రామానికి చెందినటువంటి రైతుల వరి పొలాల్లో ఉన్నాం. ఈ పైరు ఈ నెలాఖరుకు కోసేవాళ్ళు. దాదాపు ఎకరాకు 35 క్వింటాలు వచ్చే పరిస్థితి. నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు గాలికి మొత్తం నేల పడిపోయి ఒక్క గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితి ఉంది. దాదాపు ఎకరా మీద 30 నుంచి 35 వేల రూపాయలు ఖర్చు చేశారు. ఇందులో చాలా మంది కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే వాళ్ళకు ఆత్మహత్య చేశారు. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో